ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వైట్ హౌస్లో ట్రంప్ ఉండగా మరోసారి కాల్పులు. ఈసారి మాత్రం అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అమెరికా అధ్యక్షుడంటే భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే వైట్ హౌస్ దగ్గర గతంలో కూడా వైట్ హౌస్లో జరిగినటువంటి సమావేశంలో కాల్పులు జరిగాయి. ఈసారి కూడా వైట్ హౌస్ దగ్గర మరోసారి కాల్పులు జరిగాయి. అసలు ఏం జరిగింది, ఎంత ఈజీగా వైట్ హౌస్ దగ్గరకు వచ్చి కాల్పులు ఎలా చేస్తున్నారు? అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైనటువంటి వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న భారీ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఒక అపరిచిత వ్యక్తి వైట్ హౌస్ పరిసరాల్లోని 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ కూడల వద్ద ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ దగ్గరకు చేరుకున్నాడు. ఒక్కసారిగా తన వద్ద ఉన్నటువంటి ఆయుధాన్ని తీసి అక్కడ రక్షణ అధికారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఊహించిన దాడితో అప్రమత్తమైనటువంటి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో సదరు దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ఈ పరస్పర కాల్పుల సమయంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఆయనకి ఎలాంటి హాని జరగలేదని, ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై వైట్ హౌస్ పరిసరాలను కాసేపు సంక్షిప్తంగా లాక్డౌన్ చేశారు. ఆపై పరిస్థితి అదుపులోకి రావడంతో దానిని ఎత్తివేశారు. ప్రస్తుతం ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాలపై FBI రంగంలోకి దిగి తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆ భవన రక్షణ ఏర్పాట్లపై మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.